ఊరి అబ్బాయిలో మీ అందరికి వెల్కమ్ రా, మీ అందరికి థ్యాంక్స్ రా. అలాగే ఎందుకంటే నా కోసము ఇక్కడ దాకా వచ్చారు మీరు. మీ అందరికీ సుస్వాగతము, వెల్కము. ఇదేటిదే గొడుగు బాబా, నేనే పెద్ద బాబు నొప్పించి తీసుకొచ్చాను. నాకు కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు అందరికి థ్యాంక్స్ చెప్తున్నావు, నాకు చెప్పట్లేదా? ఈ రుబ్బో కొడుకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఇడికే పిల్ల బీతరిగడ్లాగా ఉండిపోతారు కదా. మరి మాట మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందో ఏటో ఇడికే. తస్సదియ్య గొడుగు బాబా, మీ అందరిని ఒక్కసారి చూసాక చాలా ఆనందంగా ఉంది నాకు. తస్సదియ్య మంచి ఏర్పాట్లు చేసావు నువ్వు. మరేటి మనందరము కలిస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు, అడవికే కల వచ్చేద్దా. గొడుగు బాబా, కళలో కళావతిలో తర్వాత వస్తారుగానే ముందు ఈ ఆటలో రూల్స్ ఏంటో చెప్పాలి నువ్వు. ఊరి అబ్బాయిలో ఈ అడవిలో ఇక్కడి నుంచి తిన్నగా పరిగెడితే 3 కిలోమీటర్ల దూరంలో మీకు ఎర్రటి జెండా ఉంటది. ఆ జెండా పట్టుకుని ఇక్కడికి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్నా. ఇదేటిదే 3 కిలోమీటర్ల ఓవర్ 9 కింద నుంచి పరిగెట్టేసరికి నాకు రకరకాల తప్పులు ముళ్ళు గుచ్చేతాయి కదా. 3 కిలోమీటర్లనా గొడుగు బాబా, నేను ఇట్టే వెళ్ళి అట్టా తెచ్చేస్తున్నా. చాలా సింపుల్ నాకదే. గొడుగు బాబా, ఈ రూల్ ఏం బాగలేదా? ఎందుకంటే కోతి మిత్రమా చెట్ల మీద నుంచి ఫాస్ట్కి వెళ్ళిపోయి తెచ్చేద్దరా. కోతి మిత్రం కూడా నేల మీద పరిగెట్టేలాగా నువ్వు చెప్పాలి రూల్. ఊరి అబ్బాయిలో మీరు ఎవరు చెట్ల మీద నుంచి గాలిలో నుంచి వెళ్ళడానికి వీల్లేదురో. మీ అందరూ నేల మీద పరిగెట్టుకుని వెళ్ళాలి, అది కూడా 2 కాళ్ళ మీద పరిగెట్టుకుని వెళ్ళాలి. అర్థమైందా? అలాగైతే ఈ గేమ్ లో విన్ అవుతారా, లేకపోతే ఫెయిలే. నీ అబ్బా కొండనా కొడక, ఇదేమైనా నిజమైన గేమ్ ఏట్రా? ఆ పందిగాడిని ఆడపందిని కలపడానికి పెట్టిన గేమ్ ఇదే. ఇంతకీ ఆడపంది ఏదరా ఇంకా రాలేదా? కోతి మిత్రమా, ఆడపంది మనకంటే అరగంట ముందే వచ్చిందే. కాకపోతే గొడుగు బాబా ఎక్కడి నుంచి పరిగెట్టుకో అని చెప్పేసాడు. అక్కడ కరెక్ట్ గా జెండాకి మధ్యలో ఉండమండి అక్కడ. ఒరే, ఈ సురసీ బాబాకి ఒకటి అర్థమైతే ఒకటి అర్థం కాదా? అక్కడ ఎందుకు ఉంచాడ్రా గొడుగు బాబా అసలు? కోతి మిత్రమా, మన అందరము ఒకటేసారి పంది బాబుతో పరిగెట్టే తర్వాత మెల్లమెల్లగా మనం డౌన్ అయిపోవాలి. అప్పుడు పంది బాబు ఒక్కడే పరిగెడతాడు, అక్కడ ఆడపంది ఉంటది కదా, అప్పుడు ఆడపంది పంది బాబు కలుసుకుంటారు. ఒరే, ఏటి కలుసుకుంటాడో ఏటి నాకేం అర్థం కావట్లేదా? ఒకసారి గొడుగు బాబు అని అడుగుతున్నాగా. ఉష్ ఉష్ ఇదేటే బుస్సు బుస్సు అని సౌండ్ వచ్చేస్తుంది. కొంప తీసి అరటి తోటలో అనకుండా పాము గట్ట తిరిగేస్తుంది. ఊరి రుబ్బో ఏట్రా అనకుండా అంటున్నావా? కొంప తీసి అనకుండా పాము గట్ట వచ్చింది తోటలోకి. నీ అబ్బా పొట్టును కొడక, ముక్కు మీద గుద్దియాలరా నీకు. నేను గొడుగు బాబు అని పిలవడానికి ఉస్సు ఉస్సు అంటే నువ్వు పామని గోలెట్టేవేట్రా? బాబు దానికి బుస్సు బుస్సు అని పిలవడం ఎందుకురా బాబా? గొడుగు బాబా అని పిలిస్తే పలకడేటే. గొడుగు బాబాకి ఏమైనా చూడ ఏటే? నీ అబ్బా పొట్టును కొడక, మూసుకుపోయి నువ్వు. గొడుగు బాబాతో కొంచెం సీక్రెట్ మాట్లాడాలనే ఉస్సు ఉస్సు అన్నాను రా. గట్టికి పిలిస్తే ఇంకా సీక్రెట్ ఎందుకు అవుతుంది అదే? కోతి మిత్రమా, ఇప్పుడు ఆ విషయం మాట్లాడడం అంత మంచిది కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే పంది బాబు అన్నాడు కదా, కొంచెం సీక్రెట్ గానే ఉంచా. ఇప్పుడు ఏం మాట్లాడక నువ్వు గొడుగు బాబాతో. ఊరి అబ్బాయిలో ఇంకొక 15 నిమిషాల్లో మీ అందరూ రెడీగా ఉండాలిరా పరిగెట్టడానికి. ఎవరైతే ముందుగా జెండా పట్టుకుని ఇక్కడికి వచ్చేస్తారో వాళ్ళే విన్నప్పుడు. గొడుగు బాబా, ఎందుకు గెలిచిన వారికి ఏం గిఫ్ట్లు ఇస్తావు నువ్వు? గిఫ్ట్ ఏదో ఒకటి ఉండాలి కదా. పంది బాబా, ఇది ఫ్రెండ్లీ గేమ్ ఇదే, ఇందులో గిఫ్ట్లు ఏమి ఉండవు. చూడు గవర్నమెంట్, నీ లిమిట్ లో నువ్వు ఉండవు. తస్సదియ్యా, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేదా? నువ్వు నాతో మాట్లాడుకో. కోరని అబ్బా కొండన కొడక, కొంచెం సైలెంట్ గా ఉండరా నువ్వు. ఎందుకురా పెండిగడితో మాట్లాడుతున్నావా? సైలెంట్ ఉండిపోయి నువ్వు. చూడు రోపణ మిత్రమా, నాకేమీ దురదగా లేదు మాట్లాడడానికి. ఏదో ఫోన్లే మాట కొలుపుదామని మాట్లాడాను నేను. ఎందుకంటే అంత పొగరైతే నేనేం చేస్తాను చెప్పు. ఒకప్పుడు ప్రేమను ఫుల్ గా మోసం చేస్తే ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఒప్పుకుంటాడేట్రా? నాలాంటిడైతే గోపకెళ్ళి కూడా తస్సది గొడుగు బాబా. ఎంతకి ఏటి మరి గిఫ్ట్ ఏమీ లేదా? గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటే బాగుంటది. గేమ్ లో మంచి కిక్ వస్తుంది అలాగైతే. తస్సదియ్యా, ఈ పందిగడు ఏటి సడన్ గా గిఫ్ట్ అడుగుతాడా? గిఫ్ట్ కాదు గానే ఏదో ఒకటి చెప్పింది మోగా. గొడుగు బాబా గిఫ్ట్ అంట ఏదో ఒకటి ఇచ్చారదా, మంచి కిక్ ఉంటది గేమ్ లో. ఈ కోతిన కొడుకు ఈడొక తెలివి తక్కువ సన్నసే. దాని గురించి చెప్దాం అనుకుంటున్నా, ఈడి మధ్యలో దూరిపోతాడు. గొడుగు బాబా, ఇప్పటికిప్పుడు గిఫ్ట్లు అంటే చాలా కష్టమా. నువ్వు తినడానికి ఏదో ఒకటే ఇచ్చేసే గెలిచిన వాళ్ళకి, అప్పుడు అదే బెటర్ అవుతుంది. లేకపోతే చాలా కష్టమైపోతుంది గిఫ్ట్లు అంటే ఇప్పుడు. కొండ ఊరే సూపర్ రా, ఇన్ని రోజులకు మంచి ఐడియా ఇచ్చావా? ఊరే అబ్బాయిలో ఈ ఆటలో గెలిచిన వాళ్ళకే 10 ఎర్రదుంపలు ఫ్రీరా. 10 ఎర్రదుంపలు చూడండి మరి, మంచిగా తినొచ్చు మీరు 3 రోజులు. ఈ అమ్మ ఈటే 10 ఎర్రదుంపలా? ఈ అమ్మ అడుగు మొత్తం ఎన్ని రోజులు తిరిగితే దొరికిపోయావు నాకు. ఎలాగైనా సంపాదించుకోలేవే, ముందే చెప్తున్నా నాట్లో నుంచి తీసేత్తరా. ఎలాగైనా సంపాదించుకుంటా చూడ. 10 ఎర్రదుంపలు అంటే మామూలు విషయం కదా దోస్తురా. మీకు బస్తమే సవాలు, నేనే గెలుస్తాను చూడండి కావాలంటే. ఇదేట్రా బాబా, ఈ పందిగడు ఇలా తోలుకుండా ఈడే నాకు గట్టి కాంపిటీషన్ ఇచ్చేలాగా ఉన్నాడా? ఎలాగోగలగా సందుల్లో పరిగెట్టి ఎర్రదుంపలు సాధించుకోవాలి నేను. ఊరే అబ్బాయిలో మీరు అక్కడికి పరిగెట్టి వెళ్ళేసరికి అక్కడ ఆడపంది అక్కడ ఉన్న జెండాను పట్టుకుని పరిగెడుతుంది. ఆమె దగ్గర ఉన్న జెండానే మీరు లాక్కుని ఇక్కడికి తీసుకురావాలి. అర్థమైందా? ఇదేటిదే గొడుగు బాబా, అక్కడ ఉన్న జెండాని తెమ్మను నువ్వు. ఇప్పుడేమో ఆడపంది ఆ జెండాను పట్టుకుని పరిగెడుతుంది అని చెప్తాను. ఇదంతా తొండిదే.
ఊరే అబ్బాయిలో మీరు చిన్న పోరగలేటే ఎక్కడ ప్రార్థించిన జెండా పట్టుకొచ్చడానికే ఆ ఆడపంది దాన్ని పట్టుకొని పరిగెడుతుంటే దాని దగ్గర నాకుకొని మీరు తీసుకురావాలి అప్పుడే మీరు మగాలు అనిపించుకుంటారు. ఏహే సూపర్ ఐడియా. ఆడపంది జెండా పట్టుకుని పరిగెడుతుంటే దాని వెనకాల మగ పందే మన పెందబాబు పరిగెడుతుంటాడు. సూపర్ అలాగే వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడిపోద్దులే. మరేటే అప్పుడు పందిబాబా ఆడపంది ప్రేమలో పడిపోతుడా ఇద్దరు కలిసి బురదలో దొరులుతూ ఉంటారు అక్కడ. ఓ నైనా నాకు సిగ్గే చెప్తుంది ఇవన్నీ చెప్పాలంటే. ఇదేటిదే చూస్తూ 10 ఎర్రదంపల్ని ఎలా వదిలేయాలి? నేను కూడా కింద మీద పడి ఎలాగైనా గెలిచేస్తున్నా ఈ ఆటలో. ఊరే అబ్బాయిలో మీ అందరూ మన వీడియోస్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో అసలైన రన్నింగ్ ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది చూడండి, అసలు మర్చిపోకండి. లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అవి చేస్తేనే మా వీడియోస్కి కొంచెం బూస్టింగ్ అవుతుంది, మన ఛానల్ తొందరగా గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ. iPad.